స్థానిక ఎన్నికలకు మోగిన నగారా. 2 దశలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 3 విడతల్లో సర్పంచ్ ఎలక్షన్స్. మొత్తానికైతే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మొత్తానికైతే వచ్చేసినాయి. సో ఈ వీడియోలోకి మనం వెళ్లే ముందు ఒక మాట చెప్తా. ఏంటంటే యువత ఎవరైతే పాలిటిక్స్ లోకి రావాలి అని అనుకుంటున్నారో ఇది వాళ్ళకు చాలా మంచి అవకాశం. ఎందుకంటే మీ గ్రామాలలో ఉన్న ఇష్యూస్ కానివ్వండి, మీ గ్రామాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఫైట్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఇంకా పొలిటికల్గా మీరు రావాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అవుతుంది. మీరు ఇప్పటి నుంచే క్యాంపెయిన్స్ అని చెప్పి స్టార్ట్ చేసిన మెల్లమెల్లగా ఇప్పుడు ఇది ఒక ముందు అడుగు, మీకు ఒక అడుగు వేస్తేనే ఇప్పటి నుంచి మీ పొలిటికల్ లైఫ్లో స్టార్ట్ కావడానికి కూడా పంచాయతీ ఎలక్షన్స్ అనేది చాలా మంచి అవకాశం. ఆల్మోస్ట్ 15,000కు పైగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో 10,000కు పైగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అంటే 10,000 మందికి యువతకు కూడా ఇది ఒక మంచి అవకాశం అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నాం ప్రస్తుత వివరాలు ఇవే. ఏంటంటే తెలంగాణలో గ్రామీణ జిల్లాలు 31, మండలాలు 565, జెడ్పీటీసీ స్థానాలు 565, ఎంపీటీసీ స్థానాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 5,749. ఎంపీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు 31,300 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు 15,302. మొత్తం గ్రామ పంచాయతీలు 12,733. మొత్తం వార్డు సంఖ్య 1,12,288. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 1,12,474. గ్రామ పంచాయతీల కోసం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 15,522. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168. పురుషులను మహిళలను కూడా సపరేట్గా చేసేసిండ్రు. పురుషుల ఓటర్లు వచ్చేసి 81 లక్షలు పైచిలుకు, మహిళల ఓటర్లు వచ్చేసి 85 లక్షల పైచిలుకు. మొత్తం ఇది వీటికి సంబంధించి. సో మీరు అర్థం చేసుకోండి, ఒకటే మెయిన్గా యువత రావాలి అనుకుంటే ఎంతమందికి ఇక్కడ అవకాశం ఉందో ఏందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు వస్తారు చేస్తారు, కానీ మీరు వాళ్ళ దగ్గరికి పోయి మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది, మీరు ప్రమోట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇదైతే యువతకు ఒక మంచి అవకాశం అని చెప్పి నేనైతే చెప్తున్నా. నిజంగా మంచి ఆపర్చునిటీ అది. సో 3 విడతల్లో గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికలు, దానికి సంబంధించి ఎప్పుడెప్పుడా అని చూస్తున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అని చెప్పి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే వచ్చేసింది. దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని యువత వచ్చేటట్టుగా చూడండి. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్కు పరాభవం తప్పదు. 6 గ్యారంటీలతో మోసం చేసిన రేవంత్ సర్కార్. కాంగ్రెస్ మోసాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రజలు. ఏ ఎన్నికలు వచ్చినా గెలిచి తీరుతాం కేటీఆర్. ఏ ఎన్నికలు వచ్చినా గెలిచి తీరుతాం అని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఓకే, కేటీఆర్ గారు మొన్న కంటోన్మెంట్ లో కూడా అదే చెప్పిండ్రు. మరి ఆ రోజు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అయితే అధికారంలోకి రాలేదు. మరి ఇప్పుడు ప్రజల నాడి అదే అంటున్నా. ఇప్పుడు కూడా ప్రజల నాడి ఎట్లుందో ఏందో మనం తెలుసుకోలేము. కానీ గ్రామాలలో కూడా ఆల్మోస్ట్ ఏ పార్టీ మనం చూసుకున్నా కూడా కరెక్ట్గా అక్కడ కార్యకర్తలను కానివ్వండి, ఆ గ్రామ కమిటీలు ఏ పార్టీ కూడా చక్కగా లేవు. ఏది చక్కగా లేనప్పుడు మరి ఎవరు అధికారంలోకి వస్తారని బల్లగుద్ది లేకపోతే మేము అధికారంలోకి వస్తాం మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నది, బీఆర్ఎస్ చెప్తున్నది, బీజేపీ చెప్తున్నది. మరి బీఆర్ఎస్ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ లెవెల్లోనే బీజేపీని గెలిపించాలని చెప్పి అనుకున్నారు. మరి స్టేట్లో ఇంకా బీజేపీ ఇంకా చాలా బలపడాలి, బీజేపీకి ఇంకా చాలా టైం పడుతుంది. మళ్ళీ వచ్చేది అధికారంలోకి బీజేపీ అని చెప్పి అందరు అంటా ఉన్నారు. మరి అట్లా కావాలంటే బీజేపీ ఎంత స్ట్రాంగ్ కావాలి? ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఏ నడుస్తున్నది ప్రెసెంట్. అయితే బీజేపీ కూడా లేస్తుంది, కానీ ఇట్ టేక్స్ టైం అన్నట్లుగానే ఉన్నది. సో మొత్తానికైతే ఎవరు వాళ్ళు ఇక వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ అన్నిటిని కూడా స్టార్ట్ చేసేసిండ్రు. మరి బీఆర్ఎస్ది పై చేయి ఉంటుందా, కాంగ్రెస్ది పై చేయి ఉంటుందా ఏందా అనేది ప్రజలు వాళ్ళు ఇచ్చే తీర్పుని బట్టి వాళ్ళు ఎవరికి ఓటేస్తే ఇక దాన్ని బట్టి ఉంటుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ కి పరాభవం తప్పదని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరుగుతున్నది. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, జేపీఎన్ రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.